Hello and welcome to our channel. In the previous session, we have discussed about difference between vowels, consonants, how are the words formed, and what is the difference between a sentence and a phrase. So, ఈ రోజు మనం సెంటెన్స్లో ఎన్ని రకాల వాక్యాలు ఉన్నాయో చూద్దాం. మిమ్మల్ని అందరినీ నేను ఒక ప్రశ్న అడగదలుచుకుంటున్నాను. మీరు తెలుగు తీసుకోండి, హిందీ తీసుకోండి, ఇంగ్లీష్ తీసుకోండి, ఉర్దూ తీసుకోండి, ఏ భాష అయినా తీసుకోండి, మనము కేవలం 4 వాక్యాల్లో మాట్లాడగలం అని నా నమ్మకం. దానికి మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఒకవేళ ఒప్పుకొని పక్షంలో నేను నా వంతు ప్రయత్నం మిమ్మల్ని ఒప్పించడానికి చేస్తాను. అదేంటంటే ఇంగ్లీష్లో నాకు తెలిసి 4 రకాల సెంటెన్స్లు ఉన్నాయి. దే ఆర్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. మనకి 4 ఇంతకుముందు చెప్పాను, 4 వాక్యాల్లో మొత్తం భాషను మాట్లాడచ్చు. ఇంగ్లీష్లో 4 రకాల సెంటెన్స్లు ఉన్నాయి. మొదటిది అసర్టివ్ సెంటెన్స్ అంటారు. అసర్టివ్, దీన్ని చాలామంది డిక్లరేటివ్ అంటారు, పాజిటివ్, నెగిటివ్ రకరకాలుగా అనొచ్చు, కానీ సింపుల్గా దీన్ని అసర్టివ్ సెంటెన్స్. అసర్టివ్ సెంటెన్స్ అంటే ఏంటి? అసర్టివ్ సెంటెన్స్లో మనకి అన్ని స్టేట్మెంట్స్ వస్తాయి. అన్ని ఇందులో వస్తాయి. స్టేట్మెంట్ అంటే ఏంటి? ఏదన్నా ఒక చెప్పడాన్ని స్టేట్మెంట్ అంటారు. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. హీ ఈజ్ గోయింగ్ టు క్లాస్, ఇది పాజిటివ్ స్టేట్మెంట్. హీ ఈజ్ నాట్ గోయింగ్ టు క్లాస్, దాన్ని ఏమంటాం మనం? నెగిటివ్ సెంటెన్స్. సో నువ్వు పాజిటివ్లో చెప్పు, నెగిటివ్లో చెప్పు, ఏదన్నా ఒకటి అనేదాన్ని, ఏదన్నా ఒకటి మాట్లాడడాన్ని, దాన్ని మనము అసర్టివ్ సెంటెన్స్ కింద పలుకుతాం. ఇవన్నీ అసర్టివ్ సెంటెన్సెస్. రెండవది ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంపరేటివ్ సెంటెన్స్? ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే కమాండ్, ఆర్డర్, రిక్వెస్ట్. సాధారణంగా మనం ఎవరైనా మన ముందు అలర్ట్ చేస్తుంటే, హై షట్ యువర్ మౌత్, కీప్ క్వైట్, గెట్ అవుట్ ఆఫ్ మై సైట్ అని ఇలాంటి మనం ఆర్డర్లు వేస్తాం. మరి రిక్వెస్ట్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిక్వెస్ట్? కెన్ యూ ప్లీజ్ గివ్ మీ సమ్ వాటర్, ప్లీజ్ డోంట్ మేక్ నాయిస్, ఇలాంటి అన్ని రిక్వెస్ట్. సో ఇంపరేటివ్ సెంటెన్స్లో మనకి ఆర్డర్స్, కమాండ్స్ ఆర్ రిక్వెస్ట్ వస్తాయి. ఇవన్నీ మనము ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. ఇది ఫస్ట్ 2. మూడవ రకం ఏంటంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఏమంటారు? ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇవన్నీ ఇంటరాగేటివ్ సెంటెన్స్లు ఏమంటారంటే క్వశ్చన్స్. అన్ని ప్రశ్నలన్నీ కూడా ఇంటరాగేటివ్ సెంటెన్స్లో వస్తాయి మనకి. వాట్ ఈజ్ యువర్ నేమ్, వేర్ ఆర్ యూ గోయింగ్, ఇవన్నీ కామన్ క్వశ్చన్స్. అలా కాకుండా ఇంకో విధంగా కూడా మామూలుగా క్వశ్చన్స్ వాడతాం. ఆర్ యూ మీటింగ్ యువర్ ఫ్రెండ్ టుమారో, ఈజ్ దిస్ ద వే యూ బిహేవ్ విత్ మీ, డూ యూ థింక్ వాట్ యువర్ టాకింగ్ ఈజ్ రైట్. ఇవన్నీ కూడా ప్రశ్నలే. మనం ప్రశ్నలు అనగానే వాట్ ఈజ్ యువర్ నేమ్, హౌ ఆర్ యూ, వేర్ ఆర్ యూ గోయింగ్, ఇవే గుర్తొస్తాయి. కానీ ప్రశ్నల్ని మనం రకరకాలుగా ప్రశ్నించవచ్చు. సో దట్ ఈస్ అబౌట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. అండ్ 4వది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఏమంటారు? ఎక్స్క్లమేటరీ అంటే ఆశ్చర్యజనక వాక్యాలు. ఆల్ సడన్ ఫీలింగ్స్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటారు. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ క్లైమేట్, హుర్రే, ఇండియా వన్ ద మ్యాచ్, హిప్ హిప్, వీ హ్యావ్ గాట్ త్రూ అవర్ ఎగ్జామ్స్. ఇలా మన యొక్క భావాలు, సడన్ ఫీలింగ్స్ని వ్యక్తపరచడానికి వాడే వాక్యాలనే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటారు. ఇప్పుడు ఇంతకు మించి ఏ భాషనైనా వేరే ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా చెప్పండి. మొదటిది అసర్టివ్, అన్ని స్టేట్మెంట్స్. రెండవది ఇంపరేటివ్, ఆర్డర్స్, కమాండ్స్, రిక్వెస్ట్. మూడవది ఇంటరాగేటివ్ సెంటెన్స్, అన్ని ప్రశ్నలు. 4వది ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటే ఆశ్చర్యజనక వాక్యాలు.
సో ఇవి ఈరోజు మనం డిస్కస్ చేయాల్సిన సెంటెన్సెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. If you have liked the video, you can please give your likes, comments and shares. If you have any doubts, you can put your doubts in the comments section. Thank you. Have a nice time.